సార్, పనివాడికి 10 లక్షలు ఇస్తున్నారంటే మీరు చాలా గొప్పవారండి. మీది చాలా పెద్ద మనసు. కుబేరుడు చాలా సంవత్సరాలుగా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలాగా? పని చేసినందుకు జీతం ఇస్తున్నారు కదయ్యా. అంతేకాకుండా కుబేరుడి చెల్లెలకి ఒక జీవితాన్ని కూడా ఇస్తున్నారు. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎంతో కొంత మంచి చేయాలి. మీలా చాలా మంది ఆలోచించరయ్యా. అంతెందుకు, నేనే ఆలోచించను. మీరు చాలా గొప్పవారయ్యా. ఈరోజు ఎలాగైనా సరే ఎర్లీగా ఇంటికెళ్ళి అహల్యకి గిఫ్ట్ ఇచ్చేయాలి. గిఫ్ట్ ఏది? సార్, కాఫీ. రవి, ఇక్కడ గిఫ్ట్ బాక్స్ పెట్టాను, నువ్వేమన్నా చూసావా? లేదు సార్. పోనీ నేను లేనప్పుడు ఎవరైనా నా క్యాబిన్లోకి వచ్చారా? ఏమో సార్, చూడలేదు. ఏం చేస్తున్నారు మీరంతా? హాస్పిటల్లోకి ఎవరొచ్చి ఎవరు వెళ్తున్నారో గమనించక్కర్లేదా? ఛాంబర్లో పెట్టిన వస్తువు కనిపించకుండా పోయిందంటే ఏంటి దాని అర్థం? ఏంటి గౌతమ్, ఏమైంది? నేను అహల్య కోసం ఎంతో ఇష్టంగా గిఫ్ట్ కొన్నాను. అది కనిపించట్లేదు. అది ఎవరు తీశారో కూడా తెలియడం లేదు. హాస్పిటల్ అన్నాక ఎవరెవరో వచ్చిపోతుంటారు గౌతమ్. వాళ్ళల్లో ఎవరి మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఎవరు తీశారో చెప్పలేం కదా. అహల్యకి తాజ్ మహల్ అంటే చాలా ఇష్టం. అహల్యకి గిఫ్ట్ గా ఇచ్చి తన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఇష్టం, ప్రేమ నీకు మాత్రమే ఉంటే సరిపోదు గౌతమ్. అవతలి వాళ్ళకు కూడా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే 2 మనసులు కలిస్తేనే ప్రేమ. ఒకప్పుడు నువ్వు నేను ఇష్టపడ్డామే, అది నిజమైన ప్రేమ. అయితే గౌతమ్ అహల్యాది నిజమైన ప్రేమ కాదంటున్నావా అదితి? ఎగ్జాక్ట్లీ. అయినా 4 రోజుల్లో ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే అది గొప్ప బంధం ఎలా అవుతుంది? నిష్కల్మషంగా నిజాయితీగా ఉండే బంధమే నిజమైన బంధం. మీ ప్రేమలో ఏదో స్వార్థం, అవసరం తప్ప నిజాయితీ లేదు గౌతమ్. మీ ఇద్దరి మనసులు స్వచ్ఛంగా నిష్కల్మషంగా లేవు. మిమ్మల్ని ఒకటి చేసింది మీరు మాకు చెప్పిన ఏదో ఒక కారణం వల్లే కాని మీ ప్రేమ వల్ల కాదు. మీది నిజంగా గొప్ప బంధం అయితే, మీ ప్రేమలో నిస్వార్థం నిజాయితీ ఉంటే నువ్వు కొన్న గిఫ్ట్ అహల్యకి చేరుండేది. మీలో ఏదో లోపం ఉంది కాబట్టే నువ్వెంతో ఇష్టంగా కొన్న గిఫ్ట్ అహల్యకి దక్కకుండా ఎవరో కొట్టేశారు. నువ్వింకా ఆపుతావా? మాలో స్వార్థం ఉంది, నిజాయితీ లేదని నువ్వెలా చెప్తావు? చెప్పాను కదా, 4 రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుని వస్తే అదేదో అవసరం కోసం చేసుకున్న పెళ్లి అవుతుంది కానీ గొప్ప బంధం అవ్వదు. వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఈ కాస్త తుడిచేసి తీసుకొస్తానత్తయ్య.
మామ్ చెప్తే తర్వాత ఇస్తానంటావేంటి? వెళ్ళి కాఫీ తీసుకురా. సరే. ఏంటి మామ్ డల్గా ఉన్నా? ఏమైంది? ఏముంది, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అహల్యకి సంబంధించి 2 అడ్రస్లు ఉన్నాయి. ఇక్కడిచ్చిన అడ్రస్ కరెక్ట్ ఏమో, అది దొరికిపోతుందని ఎంక్వైరీ చేశాం. కానీ అది రాంగ్ అడ్రస్. ఇక కాశ్మీర్ అడ్రస్ కరెక్టో కాదో తెలుసుకోవాలి. అసలు అహల్య గురించి మనం ఎంక్వైరీ చేస్తున్నట్టు గౌతమ్కి ఎలా తెలిసింది మామ్? ఎవరు చెప్పుంటారు? ఏమురా, మన ఇంట్లోనే మనకి శత్రువులున్నారు కదా. అంటే డాడీ చెప్పుంటాడంటావా? మీ నాన్నే చెప్పాడు, లేక ఇంకెవరైనా చెప్పారో త్వరలోనే తేలుతుంది.